రైతు ఉద్యమం ఏదైతే ఉందో దానికి సపోర్ట్గా మేము కూడా ఉన్నాము. మీరక్కడ చేస్తున్నటువంటి మెయిన్ నాయకత్వానికి అందరికీ విప్లవ నమస్కారాలు. 29 రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దులన్నీ 4 సరిహద్దులు, ఢిల్లీకి రావాల్సినటువంటి సరిహద్దులు 4 సరిహద్దులను మూసేసి 4 డిగ్రీల చలి, ఢిల్లీలో ఇప్పుడు చూస్తే 4 డిగ్రీల చలి ఉంది. ఈ చెప్తున్నామో విద్యుత్ సవరణ చట్టంతో పాటు నిత్యావసర సరుకుల ధరల చట్టం ఏదైతే తీసుకొచ్చాడో, మీ చట్టాలను అనారోగ్య కారణం కావచ్చు, రైతుల ప్రాణాలు పోయినా కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడట్లేదు. ఈరోజు ఢిల్లీలో సరిహద్దుల్లో రైతాంగం చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నిజామాబాద్ జిల్లాలో అన్ని ప్రజా సంఘాల నుంచి నిరసన తెలిపేదానికి ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ముందు కూర్చున్నాము. రెండవసారి గెలిచిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చినటువంటి రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలను వెనక్కి తీసుకునేంత మట్టుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేమందరం రైతన్నలకి అండగా ఉంటాము అని చెప్పేసి ఊరు వాడ ఇవాళ కదులుతూ ఉంది. ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేంత మట్టుకు పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తూ తీసుకొచ్చినటువంటి చట్టం కావచ్చు, విద్యుత్ సవరణ చట్టం కావచ్చు, వీటిని వెనక్కి తీసుకునేంత మట్టుకు మేము పోరాడతాం. రాబోయేటువంటి కాలంలో ఇంక 29 రోజులుగా ఢిల్లీలో గడ్డ కట్టే చలిలో పోరాడుతూ ఉన్నారు రైతన్నలు. ఆ పోరాడే సందర్భంలో 33 మంది రైతన్నలు అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 33 మంది రైతులు కోల్పోయినా కానీ ఈ ప్రభుత్వానికి ఎక్కడ చలనం కనిపించట్లేదు. నీకు చలనం వచ్చేంత వరకు నువ్వు తీసుకొచ్చినటువంటి చట్టాలు వెనక్కి తీసుకునేంత మట్టుకు ఊరు వాడ ఐక్యం చేస్తాము, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వచ్చి నీ పీఠాలు కదిలిస్తాము అని చెప్పేసి మేము తెలంగాణ రైతు సంఘం సిసి తరపు నుంచి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ నువ్వు తీసుకొచ్చినటువంటి చట్టాలు వెనక్కి తీసుకునేదాకా మా పోరాటం కొనసాగుతుంది. చావో రేవో తేల్చుకోవడానికి వాళ్ళ రైతన్న సిద్ధపడ్డాడు. కాబట్టి ఆ సపోర్ట్లో మేము కూడా ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి ఊరు నుంచి ఢిల్లీ దాకా కదిలొస్తాము, నీ పీఠాలు కదిలిస్తాము అని చెప్పేసి మేము నరేంద్ర మోడీకి హెచ్చరిక చేయదలుచుకున్నాం.